మనం దసరా రోజుల్లో రెండవ రోజున మనం కలిసాము. ఆ కలిసినప్పుడు దసరా యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం. అంతకుముందు మన కార్యక్రమాల్లో పరమాత్మ అంటే ఏంటి, వేదాల్లో పరమాత్మ గురించి, వేదాలంటే ఏంటి, ఉపనిషత్తులు అంటే ఏంటి, వేదసారాన్ని గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత సృష్టి ఎలా జరిగింది అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ సృష్టి జరగటంలో అనేక రకాలైనటువంటి జీవరాశులు ఎలా కలిగి వచ్చాయి, సృష్టింపబడ్డాయి పరమాత్మ చేత. పరమాత్మ యొక్క స్వరూపం కొంతవరకు మనం తెలుసుకున్నాం. అంటే పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం చెప్పలేము, ఇది అని చెప్పలేము మనం. కానీ మన ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. ఎప్పుడైనా ఎవరు కూడా పరమాత్మ ఇలా ఉంటాడు అని కానీ, ఇలాంటిది పరమాత్మ స్వరూపం అని కానీ అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా అంటే నాకైతే డౌట్ఫుల్. కానీ ఆ పరమాత్మ స్వరూపాన్ని తాను ఈ విధంగా ఉంటాడు అని ఊహించుకొని ఆ రూపంలో పరమాత్మని తెలుసుకుంటాం అనేటువంటిది ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కానీ అసలు పరమాత్మ స్వరూపం ఇది అని నిరాఘాటంగా చెప్పగలిగిన వాళ్ళు లేరన్నమాట. అంటే ఆ పరమాత్మ యొక్క ఆ స్వరూపం ఇదిగో, ఇది తను ఆచరించిన, తను చెప్పుతున్నటువంటి, తను నమ్ముతున్నటువంటి రూపం ఇది, ఈ విధంగా ఉండవచ్చు అని అనుకుంటూ చెప్పటం అనేటువంటిది ఇప్పటి వరకు జరుగుతుందని నా అభిప్రాయం. అలాగే రూపాల్లో మనం శైవం, తర్వాత వైష్ణవం, ఇలా శాక్తేయం, గాణపత్యం, సూర్యుని కొరవటం, ఇలాంటివన్నీ చెప్పుకుని ఆ మతాల సారంగా ఆ దేవతల్ని ప్రధాన దైవంగా ఎంచుకుని చెప్పగలుగుతున్నారని మాత్రం మనం ఇంతవరకు చెప్పుకున్నాము. అదే జరుగుతుందని నా అభిప్రాయం. మనం ఆ సృష్టి యొక్క ఆరంభం, సృష్టిని ఎలా సృష్టి జరిగింది అని చెప్పుకునేటప్పుడు మనం జీవరాశుల్ని, ఇప్పుడు మనం ఎక్కడ చెప్పాలంటే జీవరాశుల్ని ఎలా ఉంటుంది, ఆ జీవరాశులు ఎలా ఉద్భవించాయి, వాటి యొక్క తత్వం ఏంటి అనేటువంటిది యాక్చువల్గా మనం చెప్పుకోవాలి. అంతకంటే ముందు ఒక చిన్న మాట ఒకటి ఉన్నది. సృష్టిలో పరమాత్ముడితో పాటు ఉన్నటువంటి ఇంకొక రూపం ఏంటంటే మాయ అనేటువంటిది. కనుక ఇవాళ మనం మాయ అనే దాని గురించి తెలుసుకుంటానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. తెలుసుకుంటానికని నేను చెప్పను, ఎందుకంటే పరమాత్మనే మనం కంప్లీట్గా తెలుసుకోగలమంటే డౌట్. కానీ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వానుసారంగా పరమాత్మ ఎలా ఉంటాడు అని మనం చెప్పగలుగుతున్నాం. కనుక ఈ మాయా కూడా అంతేనమాట. మాయ కూడా సృష్టి ఆరంభం నుంచి పరమాత్మతోటే ఉంటుంది, పరమాత్మతోటే వచ్చింది. కనుక ఆ పరమాత్మ యొక్క ఆయన యొక్క స్వరూపం నుంచి ఆయనతోటే ఉన్నటువంటిది ఆ మాయ యొక్క రూపాన్ని, ఆ మాయా తత్వాన్ని తెలుసుకుందాము. తద్వారా మాయా అనేటువంటి దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. మనం సృష్టి ఆరంభంలో అనేటప్పుడు, సృష్టి మొట్టమొదటిగా జరిగినప్పుడు అవ్యక్తము అనేటువంటిది పుట్టింది అని మనం చెప్పుకున్నాం. అవ్యక్తము అనేటువంటిది, అవ్యక్తము అంటే వ్యక్తము చేయలేనటువంటిది అని అర్థం అన్నమాట. ఆ వ్యక్తం చేయలేనటువంటిది ఏదైతే ఉన్నదో పరమాత్మతోటి అది పరమాత్మతోటి ఉంటూ సృష్టి ఆరంభం నుంచి మనకి ఎప్పుడైతే వ్యక్తం కానిది ఏదైతే ఉన్నదో దాన్నే మాయ అని కూడా అంటారనమాట.
ఆ అవ్యక్తాన్నే మాయ అని అంటారనమాట. కనుక ఇవాళ ఆ మాయ యొక్క తత్వాన్ని గురించి, మాయను గురించి కొంచెం చదువుకుందాము. ఎందుకంటే మనం ఏదైనా గానీ సాధారణమైన భాషలో గూడా, సాధారణంగా డే టు డే లైఫ్‌లో గూడా ఏంటంటే, వీడికేదో మాయ కమ్మిందిరా అలా మాట్లాడుతున్నారు. ఏదో అని మాట్లాడుకుంటూ నానుడి. ఆ నానుడి ఈ నానుడి యొక్క ఆ విషయాన్ని మాయా స్వరూపం అని మనం చెప్తాం అన్నమాట. ఏదో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అప్రయత్నపూర్వకంగానే మనం కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది ఆ అప్రయత్నపూర్వకమైనటువంటిది ఏదైతే ఉన్నదో, అప్పుడు ఆ స్వరూపాన్ని గురించి దాన్నే మాయ అని మనం చెప్తూ ఉంటాం అన్నమాట. ఆ మాయ అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం. అంటే మాయ అనేటువంటిది సృష్టి ఆరంభం నుంచి పరమాత్మతో ఉందని మనం చెప్పుకుంటున్నాం ఇందాక నుంచి. కనుక దీన్ని వాడుక భాషలో మనం చెప్పాలంటే, మాయ అనే దాన్ని కనులకు కనిపించనిది, అవ్యక్తమైనటువంటిది, వ్యక్తము చేయలేనటువంటిది, ఇదిగో ఇలా ఉంటుంది అనేటువంటి చెప్పలేమనమాట. ఇలా ఉంటుంది అని చెప్పలేము, ఇలా ఉన్నది అని చెప్పలేము. కనుక కంటికి కనిపిస్తుందంటే కనిపించదు. కానీ దాని దానికి అలాంటి ఉన్నటువంటి ఒక తత్వాన్ని లేదా ఒక స్వరూపాన్ని మనం మాయ అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఇది పరమాత్మ ఎలాగైతే అనంత స్వభావుడో, అనంతమైనటువంటి రూపం, అనంతుడు, అంతము లేనటువంటి వాడు, అనేక రూపాల్లో ఉండేటువంటి వాడు అని మనం చెప్పుకున్నాము. సర్వాంతర్యామి అని మనం ఎలాగైతే చెప్పుకున్నామో, కనుక మాయ కూడా ఆయనతోటే ఉన్నది కనుక ఆయనతోటే ఉద్భవించింది కాబట్టి మాయ కూడా అలాంటిదేనమాట. కానీ మాయ ఇలా ఉంటుంది, అది కూడా అనంతమైనదే. దానికి కూడా అంతం అనేటువంటిది లేదు. ఇదిగో ఇలా ఉంటుంది అనేటువంటి ఒక ప్రమాణం లేదు. అలాగని చెప్పి ప్రమాణం లేదా అంటే దాని యొక్క అనుభవాలు మనకు కలుగుతున్నాయి కనుక ప్రమాణం ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఇది సాధారణమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. కనుక ఇది సత్తు, అసత్తు. అంటే ఇది సత్యమైనదా? అంటే సత్యమైనది కాదు అని చెప్పొచ్చు. ఇది అసత్యమైనదా అంటే అసత్యమైనది కాదు అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకని అసత్యమైనటువంటిది కాదు? ఎందుకు సత్యమైనటువంటిది కాదు? ఈ మాయ అనేటువంటిది ఏంటనమాట, అక్కడ ఉన్నది లేనట్టుగాను, లేనిది ఉన్నట్టుగాను మనకి కనిపిస్తూ ఉంటుంది. భ్రమింపజేస్తుందనమాట ఈ మాయ అనేటువంటిది. అలా చెప్పటంలో కనుక అక్కడ ఉన్నది అంటే అది కరెక్టే, సత్యమైనటువంటిది. లేదు అని అనుకుంటే అసత్యమైనటువంటిది. కానీ 2 కరెక్టే. కనుక అది సత్తువు కాదు, అసత్యమైనది కాదు, అట్లాగని చెప్పి అసత్యమైనటువంటిది కాదు. అలాగని చెప్పి ఏమన్నా దాని యొక్క రూపాలు ఏమన్నా మనకు ఒక రూపం గాని ఫలానటువంటి రూపం ఉన్నదా అంటే ఫలానా రూపం ఇలా ఉన్నది అనేటువంటిది లేదు. మీరు అంటే రూపరహితమైనటువంటిది, కంటికి కనిపించినటువంటిది రూపరహితమైనటువంటిది. ఇదిగో ఇలా ఉంటుంది అని నిరూపించటానికి మనం నిరూపించలేమన్నమాట. ఇప్పుడు మనకి సైన్స్ ఉంది. అంటే ఏదైనా ఏ సైన్స్ అయినా మీరు తీసుకోండి. ఫిజికల్ సైన్స్ గానీ, లేకపోతే ఏదైనా గానీ ఒక సైన్స్ సబ్జెక్ట్ కనుక మనం తీసుకున్నట్టయితే, సైన్స్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్‌లో మనం ఏం చెప్తాము ఇక్కడ సైంటిఫిక్‌గా చెప్పాలన్నప్పుడు, ఏదైనా గానీ ఒక దాన్ని గురించి తీసుకొని, దాన్ని డిస్క్రైబ్ చేసి, దాని యొక్క లక్షణాలను డిస్క్రైబ్ చేసి, ఇదిగో ఈ విధంగా ఉన్నది అని ప్రయోగశాలలో దాన్ని నిరూపించి, దాని యొక్క ధర్మాలను గాని, దాని లక్షణాలను గాని, మన ప్రయోగశాలలో మన ప్రయోగశాలలో చూపించి దాని యొక్క లక్షణాలను నిరూపించినప్పుడు అది సైన్స్ అంటాం దాన్ని మనం. అలాగే వాయువులు ఉన్నాయి. హైడ్రోజన్ గాని, హీలియం గాని ఇలాంటి గ్యాసెస్ అంటాం మనం. అలాంటివి మనకి పీరియాడిక్ టేబుల్‌లో బోలెడు చెప్పారు వీళ్ళకి. వీటన్నిటిని కూడా మనం సాధారణమైన కంటితో చూడగలమా? చూడలేము. కానీ అవన్నీ ఏం చేస్తున్నాం అన్నమాట మనకి, అవి ఉన్నాయి అని దానికొదిగో ఈ వాయువుకి ఈ ధర్మాలున్నాయి, ఇది ఉన్నది. ఈ వాయువులో కలిసినప్పుడు ఇలాంటిది వస్తుంది. ఈ వాయువు ఒక పదార్థంతో కలిసినప్పుడు ఇలాంటి లక్షణాలున్నాయి అనేటువంటివి సైంటిఫిక్‌గా ప్రయోగశాలలో చూపిస్తున్నారన్నమాట. అదే సైన్స్ అంటున్నాం మనం.
అదే ఇక్కడ ఇది కూడా సైన్స్ అనే చెప్పొచ్చు అనమాట. ఎలాగంటే ఇక్కడ హ్మ్. కలుగుతున్నటువంటి స్పిరిచువల్‌లో, ఆధ్యాత్మికతలో కలిగినటువంటి అనుభవాల్ని మనం ఇదిగో ఈ విధంగా ఉండవచ్చు, దీని యొక్క అనుభవం ఇలా ఉండవచ్చును అనేటువంటిది అనుభవపూర్వకంగా మనం చెప్పగలుగుతున్నాం గానీ, కంటికి కనిపించట్లేదనమాట ఇక్కడ. కంటికి కనిపించదు కాబట్టి ఇది సైన్స్ అని మనం చెప్పటం లేదు. అందరూ అంగీకరించట్లేదు దాన్ని. నాకు కనిపించట్లేదు కాబట్టి నేను నమ్మను. కంటికి కనిపించేదే సైన్స్ అని అనుకుంటారు. అంత అంత మాత్రం చేత సైన్స్ కాదంట. అనుభవపూర్వకంగా దాని యొక్క రిజల్ట్ నీకు ఎప్పుడైతే కనిపిస్తున్నదో, దాని యొక్క రిజల్ట్ నువ్వు ఆహ్, ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావో, ఆ నీకు అనుభవంలోకి వస్తోందో, కనుక నీకు అది కూడా సైన్స్. ఒక రకంగా అది కూడా సైన్సే అనమాట. కనుక ఇది కూడా మోడర్న్ ప్రకారం మోడర్న్ వ్యూస్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక సైన్సే. అలాగే ఈ సైన్స్‌లో మనకేంటాయంటే మనకి వాయువులైతే ఎట్టగో కంటికి కనిపించవో, ఇక్కడ మాయ అనేటువంటిది కూడా కంటికి కనిపించదు. మనం అక్కడ అక్కడ వాయువులన్నీ అది హ్మ్. పరమేశ్వరుడు విశ్వవ్యాప్తమై ఉంటాడు అని మనం చెప్తున్నాం అన్నమాట. విశ్వవ్యాప్తమై ఉన్నాడు అంటే అన్నిట్లోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. అంటే ఆయన లేని చోటంటూ ఉండేదు అని మనం చెప్పాము ఒకటి. అలాగే ఇక్కడ మన సైంటిఫిక్‌గా వచ్చినప్పుడు ఈ ఈ వాయువులు, గాలి ఇవన్నీ కూడా అన్నిట్లోనూ ఉన్నదని చెప్తారు. ఎక్కడైనా గాని శూన్యము అని శూన్యము అని చెప్పటం లేదన్నమాట. ఆ శూన్యంలో కూడా మనకు ఈథర్ అనేటువంటిది ఉంటుందని చెప్తున్నారన్నమాట. కనుక ఆ ఈథర్‌నే మనం పరమాత్మ అని మన భాషలో ఈ భాషలో చెప్పొచ్చన్నమాట. ఆధ్యాత్మిక భాషలో చెప్పొచ్చన్నమాట. అంటే అణువు నిర్మితమైనటువంటి ఒక పదార్థము అణు నిర్మితమై ఉంటుంది. అణువులు ఒక అణువుకి, ఒక అణువుకి మధ్య ఉండేటువంటి ఆ బంధము ఏదైతే ఉన్నదో రకరకాల బంధాలున్నాయి. మనం సైన్స్ రీత్యా మనం చూసుకున్నట్టయితే. ఆ బంధాల్లో చూసుకున్నప్పుడు 2 అణువులు గాని, 2 పరమాణువులు గాని కలిసినప్పుడు వాటి బంధం మీద ఆధారపడి ఆ వస్తువు ఆ సబ్‌స్టెన్స్ మనం లిక్విడా, లేకపోతే గ్యాసా, లేకపోతే సాలిడా అని మనం నిర్ణయిస్తాం. అలాగే ఆ బంధాన్ని బట్టి మనం నిర్ణయిస్తాం. అలాగే ఆ బంధంలో ఆ 2 అణువుల మధ్య కొంత గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఆ గ్యాప్‌లో కూడా ఈథర్ అనేటువంటిది ఉంటుందని మనకి సైన్స్ చెప్తుందనమాట. అంటే శూన్యమే, ఆ శూన్యంలో కూడా ఈథర్ అనేటువంటిది ఉంటుందని మొన్న ఈ మధ్యనే ఆయన లెక్చర్‌లో చెప్పారనమాట. కనుక మన సైంటిఫిక్‌గా మనం చూస్తే అది కరెక్టే. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము, పరమేశ్వరుడు సర్వాంతర్యామి అన్నిటా వ్యాపించి ఉన్నాడు. కనుక ఈ పరమాణువుల్లో ఉండేటువంటి ఆ మధ్యలో ఉండేటువంటి గ్యాప్‌లో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం చెప్పవచ్చనమాట. అలాగప్పుడు ఆ మ అది ఈథర్ అని మనం చెప్తున్నాము అక్కడ. ఇక్కడేమో మనం పరమాత్మ స్వరూపంగా మనం చెప్తున్నాం అనమాట. అలాగే ఒక ఎనర్జీ 2 అణువులు గాని, పరమాణువులు గాని మనకి కలిసినప్పుడు మనకి దాంట్లో ఒక మాలిక్యూల్ గనుక మనం తీసుకున్నట్టయితే దాన్ని అణువు అని యాటమ్ మనం తీసుకున్నట్టయితే మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని చెప్పి అవి ఆర్బిటాల్‌గా మనం దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్‌లు, ప్రో న్యూట్రాన్ ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లేమో మధ్యలో ఉంటాయని, ఎలక్ట్రాన్‌లేమో ఆర్బిటాల్‌గా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పుకుంటాం మనం. ఆ న్యూక్లియస్‌గా తిరుగుతూ ఉంటాయి. ఒక ఆర్బిటాల్ నుంచి ఒక్కొక్కసారి ఏంటంటే అవి ఏదైనా గాని చర్యకు లోనవుతున్నప్పుడు ఒక ఆర్బిటాల్ నుంచి ఇంకొక ఆర్బిటాల్‌లోకి ఎలక్ట్రాన్ జంప్ అవుతుంటుంది. ఆ జంప్ అయినప్పుడు మనకి ఒక ఒక అంటే ఎనర్జీ లిబరేట్ అవుతుంది అని మనం చెప్పుకుంటాం మనం సైన్స్ ప్రకారంగా. ఆ థర్మోడైనమిక్స్ చెప్తుందనమాట. అలా లిబరేట్ అయినటువంటి ఆ ఎనర్జీ లైట్ ఎనర్జీ అని మనం చెప్తుంటాం. అట్లాగే మనకి ఇక్కడ పరమాత్మ స్వరూపం కూడా మనకు అన్నిటా మనకు ఉన్నప్పుడు ఆ యొక్క విలాసాల్లో మనకి ఏంటంటే ఒక్కొక్కసారి మనకు ఒక ఫ్లాష్ లాగా మనకు ఒక శక్తి అనేటువంటిది లిబరేట్ అవుతుంటుంది అనమాట. ఆ శక్తి స్థితి శక్తి కావచ్చు, గతి శక్తి కావచ్చు. నువ్వు ఆ శక్తిని ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయా పరిస్థితుల ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ మాయా అనేటువంటిది కూడా ఎట్లా ఉంటుందంటే కంటికి కనిపించట్లేదు కదా! ఇక్కడ ఇది కూడా కంటికి కనిపించదు. ఇలా దాని యొక్క తత్వాన్ని మాత్రమే మనం చెప్పగలము. కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మాత్రం మనం అనుభవించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఈ మాయా స్వరూపాన్ని అది సత్యం కాదని చెప్పడానికా? సత్యం కాదని చెప్పలేము. దాని యొక్క ఎఫెక్ట్ ఉంది కాబట్టి. అసత్యం అని మనం చెప్పలేము. దాని యొక్క పోనీ
ఇలా ఉంటుంది, ఇదిగో ఈ విధంగానే ఉంటుంది అని చెప్పి స్పెసిఫిక్ గా మనం చెప్పచ్చా? కాదు. దాని యొక్క ఎఫెక్ట్స్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేరు రకాలుగా ఉంటుంది అని మనం అనుకోవచ్చు అనమాట. ఇక్కడ అనుకోవచ్చు అని చెప్తున్నాను కానీ అదే అని నేను చెప్పడం లేదు ఇక్కడ. అట్లాగే ఒక ప్రతి జీవికి కూడా కొంత ప్రతి జీవికి కొంత నాలెడ్జ్ అనేటువంటిది, అదే జ్ఞానం అనేటువంటిది కొంత ఉంటుంది. ప్రతి జీవికి ఉంటుంది. అట్లాగే అజ్ఞానం కూడా కొంత ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఒక జ్ఞానము అంటే విషయ అవగాహన. ఆ విషయ అవగాహన కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. విషయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. ఈ విషయ అవగాహన ఉంటుంది అంటే జ్ఞానం ఉన్నవాడు మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని అర్థం చేసుకొని వినండి అవచ్చు, దానివల్ల ఫలాఫలాలను అర్థం చేసుకొని ఇదిగో ఈ ఉండవచ్చును కనుక ఇలా ఉండవచ్చును కనుక ఈ విధంగా మాట్లాడచ్చు అనే ఒక భావనతోటి మాట్లాడతారనమాట. అదే అంటే అలా అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడే తీరు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాము అంటారు. అది ఒక్కొక్కసారి సందర్భోచితంగా ఉండవచ్చు, సందర్భోచితంగా ఉండకపోవచ్చు. దాన్నే మనం అజ్ఞానంతో మాట్లాడాడు అని మనం అనుకోవచ్చు అనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక పరిభాషలో మనం జ్ఞానంతో కలిగి ఉన్న జ్ఞానము, అజ్ఞానము అనేటువంటి 2 వర్షాలు ఉన్నాయి కనుక ఈ అజ్ఞానం, జ్ఞానాజ్ఞానాలు 2 ప్రతి మనిషికి ఉంటాయి. జ్ఞానం కలిగినటువంటి మనిషి ఎప్పుడు కూడా సత్వగుణ ప్రధానంగా ఉంటాడనమాట. అంటే అంటే అతని యొక్క కవళికల్లో కానీ అతని నడవడికల్లో కానీ కొంత అర్థం గోచరించేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ మంది వాళ్ళు ఎప్పుడు కూడా బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలనేటువంటిది, బ్రహ్మజ్ఞానం అంటే పరమేశ్వరునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఒక కాంక్షతోటి వాళ్ళకి ఉంటారనమాట వాళ్ళు. అలాగే అదే అజ్ఞానం వాళ్ళ అదే అలాంటి అవగాహన లేని వాళ్ళు అంటే అజ్ఞాన శూన్యులు అని అనుకుందాం ప్రస్తుతానికి. ఆ జ్ఞాన శూన్యులైనటువంటి వాళ్ళకి ఏ మోక్షము, బ్రహ్మ విద్య, భగవత్ సాక్షాత్కారం ఇవన్నీ కూడా అదొక భ్రాంతి, మాయ, అదొక మ్యాజిక్ అనుకుంటారు అంతే. అంతేగాని వాడిని కనుక్కుందాము, దాని గురించి తెలుసుకుందాము, దాన్ని అనుభవపూర్వకంగా మనం పొందుదాము అని వాళ్ళు అనుకోరన్నమాట. అంటే ఈ అజ్ఞాన శూన్యులైనటువంటి వాళ్ళు అలా ప్రవర్తించటంలో అంటే వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదని చెప్పుకోవచ్చు, లేదా వాళ్ళకి కలిగినటువంటి అనుభవాల వల్ల వాళ్ళకి అంటే కలిగిన జ్ఞానం వల్ల వాళ్ళకి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. రకరకాల కారణాలు దానికి ఉండవచ్చు అనమాట, అజ్ఞానానికి కారణాలు. ఏదైనా కానీ వాళ్ళకి మాత్రం వాళ్ళు తెలుసుకుంటే ప్రయత్నం కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. అలాగే ఒక మార్పునికి ఏదైనా కానీ ఒక మార్పు ఉందనుకో, ఒక చేంజ్. ఆ చేంజ్ కి కారణభూతమైన దాన్నే వికారము అని అంటారు అనమాట ఆధ్యాత్మిక భాషలో. దీని వల్లనే, ఈ మాయా ప్రభావం వల్లనే ఈ జగత్తులో మనకు అనేక రకాలైనటువంటి మార్పులు కూడా దొరుకుతున్నాయి అనమాట. ఈ మార్పుల్ని మనం ఏమంటాం అంటే మాయా ప్రభావం అని అంటాము. వాటినే వికారాలు కలుగుతున్నాయి అని కూడా అని అంటారు అనమాట. ఈ వికారాలు అనేటువంటివి అనేక రకాలుగా ఉండొచ్చు. ఈ వికారాలు కూడా అంటే ఈ మార్పులు కూడా అది శాశ్వతం కావచ్చు, అది అశాశ్వతం కావచ్చు. కనుక పరమాత్మ అన్ని భూతాల్లోనూ అన్ని సకల జరాచర జీవరాశులందును కూడా ఈ మాయా ప్రభావం అనేటువంటిది, పరమేశ్వరుడు ఎక్కడున్నాడో దానికి ఆయన అంటి పట్టుకునే ఈ మాయా స్వరూపం కూడా ఉంటుంది కనుక ఈ మాయ కూడా అన్ని భూతాల్లోనూ సకల జీవరాశుల్లో కూడా ఈ మాయ అనేటువంటిది అంటే దాని ప్రభావం అనేటువంటిది అన్నిట్లో కూడా ఉంటుంది అనేటువంటిది చెప్పవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనకి ఏదైనా కానీ మాయ అంటే ఏం చెప్పుకున్నాం, ఇది ఉంది, అవును, కాదు. ఇక్కడ ఉన్నది భ్రాంతికి ఇక్కడ కలుగుతుంది. ఇక్కడ ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్టుగాను, సత్యమైనది అసత్యమైనటువంటి అసత్యంగాను మనకి అనిపించేదాన్నే మనం మాయ అనుకున్నాం.
అలా భ్రాంతి కలగటాన్నే మాయ అని చెప్తున్నాం అనమాట. ఈ భ్రాంతి కలగటం అనేటువంటిది మనకి రకరకాలుగా ఉంటుందని ఇప్పటి వరకు మనం చెప్తూ వచ్చాము. దాంట్లో ఒక కొన్ని ముఖ్యమైనటువంటి రకాలు మనం జస్ట్ ఊరికే చేద్దాం. ఏంటంటే దేహ భ్రమ. ఈ భ్రాంతిని కలుగజేసేటువంటి ఈ భ్రమ మనకి ఏవైతే భ్రమను కలుగజేస్తుందో ఈ భ్రమ 5 రకాలుగా అని ముఖ్యంగా 5 రకాలని చెప్తారనమాట. ఈ 5 ఒకటి ఫస్ట్‌ది దేహ భ్రమ. ఈ దేహ భ్రమ ఏంటంటే ఈ దేహం తన దేహం కాదు. ఈ దేహం దేహం కాదు అనేటువంటి తలచటాన్ని దేహం దేహమే అని తలచటము భ్రమే. దేహం నాది కాదు అని తలచటం కూడా ఒక రకంగా ఈ మాయా స్వభావంగానే చెప్తుంటారనమాట. అలాగే తరుపాష నాది భ్రమ అంటారు. అంటే మనం విగ్రహారాధన అనేటటువంటి మనం చేస్తుంటాం. అది యాక్చువల్‌గా భగవంతుడు ఆ విగ్రహంలో ఉన్నాడు అని చేయటం అనమాట. అంటే దేవుడు కానటువంటి అంటే నిరాకార స్వరూపుడైనటువంటి భగవంతుని ఆ పాషాణంలో అంటే ఆ విగ్రహంలో చూసుకొని అదే దేవుడని మనం తలచటాన్ని తరుపాషాణాది భ్రమ అని అంటారనమాట. అలాగే మిథ్యా ఆత్మ భ్రమ. ఈ ఆత్మ కాని శరీరాన్ని మనం ఏదైతే మన ఆత్మతో కూడినటువంటి ఈ శరీరాన్ని పరమాత్మ అనేటువంటి అని మనం తెలుస్తాం. అలా దాన్ని మిథ్యా భ్రమ అని అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే దేవతా భ్రమ. మోక్షం ప్రసాదించేటువంటి వాడు పరమాత్మే అని తెలియకుండా దేహాంతర్యాలతో కూడినటువంటి ఈ బ్రహ్మాదులను కూడా మిగతా దేవుళ్ళందరినీ కూడా మనకి భగవంతుడిని తెలవటం అనేది మనం విద్యాభ్రమ అని అంటారనమాట. ఇంకొకటి ఏంటంటే కర్మభ్రమ. ఈ కర్మభ్రమ ఏంటంటే జపతపాలు ఆలోచించు అన్నిటికీ భిన్న స్వరూపమైనటువంటి స్వరూపాలన్నిటికీ కూడా అన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకోకుండా తనకేదో మోక్షం కావాలి అది కావాలి అని చెప్పి అటు ఇటు తిరుగుతూ భ్రమించటాన్ని మనం కర్మభ్రమ అని మనం అనొచ్చు అనమాట. అట్లాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకొక భ్రమ ఏంటంటే భేద భ్రమ. ఈ భేద భ్రమ ఏంటంటే ప్రపంచం వేరు, ఈశ్వరుడు వేరు, పరమాత్మ వేరు అని తలచడాన్ని భేద భ్రమ అంటారు. ఇంకొకటి ఏంటంటే కర్తృత్వ భ్రమ. అంతఃకరణాల ధర్మాలైనటువంటి ధర్మాలని ఆత్మలోనే ప్రతిగా ఉంచుకొని కర్మలు చేయటం అనేటువంటి దాన్ని కర్తృత్వ భ్రమ అని అంటారనమాట. అలాగే సంఘభ్రమ. ఇంకా సంఘభ్రమ అంటే ఏంటంటే దేహం నాది, తర్వాత ఈ ఇల్లు నాది, ఈ వస్తువు నాది అని తలుచుకుంటూ మనకు కనిపించేటువంటి వస్తువులన్నీ కూడా నావేను అని తలచడాన్ని సంఘభ్రమ అంటాం. అలాగే ఇంకొకటి ఏంటంటే వికార భ్రమ అంటాం. ఇంకొకటి వికార భ్రమ ఏంటంటే పాలు విరిగితే మజ్జిగ అంటాం. పాలు విరిగితే మజ్జిగ అని భ్రమించటాన్ని అది ఎట్లా అనుకుంటామో అట్లాగే పరమాత్మ యొక్క వికార స్వరూపాలే మనం ప్రపంచము, ఆయన యొక్క వికార స్వరూపమే ప్రపంచము అని తెలుసటాన్ని వికార భ్రమ అని అంటాం. ఇంకొకటి ఏంటంటే సత్యత్వ భ్రమ అంటారు అనమాట. దీంట్లో ఏంటంటే బ్రహ్మ స్వరూపానికంటే భిన్నమైనటువంటిది కాదు. అలా ఉండేటువంటి జగత్తుని బ్రహ్మ స్వరూపానికంటే భిన్నంగా తలచి వాడి యొక్క తత్వాన్ని గ్రహించి మలుసుకునే వాడిని సత్యత్వ బ్రహ్మ అని మనం సత్యత్వ బ్రహ్మ అని అనుకుంటాం అన్నమాట. ఇవి జనరల్గా మనకు కనిపించేటువంటి ముఖ్యమైనటువంటి భ్రమలో రకాలు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చదువుతున్నది ఆధ్యాత్మికంగా చదువుతున్నాం కనుక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి భ్రమ యొక్క నిర్వచనాన్ని మాత్రమే నేను ఇస్తున్నాను ఇక్కడ. అలాగే ఇక మనకి ఈ మాయ అనేటువంటిది అనేక రూపాల్లో ఉండేటన్నమాట.
ఈ మాయ అనేటువంటిది దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించిందా? దేని మీద దీని ప్రభావం చూపుతుంది అనంటే, మనసు మీద దాని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనసు మీద దాని ప్రభావం చూపించినప్పుడు, ఆ మనసు మీద కలిగేటువంటి రూపాలు, లేక దాని యొక్క తత్వాలు, లేక దాని యొక్క వికారాలు ఏంటి అనేటువంటివి చూసుకుంటే మొత్తం 16 రకాలున్నాయంట. అంటే షోడశ మనోవికారాలు అంటాం అనమాట. మనోవికారాలు మనసుకు సంబంధించినటువంటి వికారాలు. అంటే మనసుకు సంబంధించినటువంటి భ్రమలు మొత్తం 16 ఉన్నాయి అని చెప్పి మనకి చెప్తూ ఉంటారనమాట. అందులో కామానికి సంబంధించి, క్రోధానికి సంబంధించి, లోభానికి సంబంధించి, మోహానికి సంబంధించి, మదానికి సంబంధించి, మాత్సర్యానికి సంబంధించి, రాగానికి సంబంధించి, ద్వేషానికి సంబంధించి, ఈర్ష్యాకి సంబంధించి, అసూయకి సంబంధించి, దర్పానికి సంబంధించి, దంభానికి సంబంధించి, భయానికి సంబంధించి, అహంకారానికి సంబంధించి, స్వప్నానికి సంబంధించి, భ్రాంతికి సంబంధించి అనేటువంటివి, ఇలాంటి మనసుకు సంబంధించినటువంటి వికారాలు మొత్తం 16 ఉన్నాయి అనేటువంటివి మనకి చెప్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా మాయ మీద ప్రభావాన్ని మనకి చూపిస్తూ ఉంటాయి. మాయ యొక్క ప్రభావం వల్ల వాటి యొక్క తత్వాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ ఇక మాయా ప్రభావం. ఈ మాయా ప్రభావం వల్ల ఒక్కొక్కసారి ఏంటంటే మనం అనుకునేవి కోరికలన్నీ కూడా తీరటానికి అవకాశం ఉన్నదన్నమాట. దానికి ఏమన్నా ఫలానా విషయం ఉండాలా అంటే అక్కర్లేదు. విషయ శూన్యమైనటువంటిదే. పోనీ అది అశాశ్వతమా? కాదు, శాశ్వతమైనటువంటిదే. దానికన్నా అయినటువంటి ఈ నిత్యం మనం శాశ్వతమైనటువంటి ఈ పరమాత్మ కన్నా లేడు. పరమాత్మ మనం నిత్య సత్యమైనటువంటి వాడు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈ మాయా ప్రభావం వల్ల ఏమవుతుందంటే పరమేశ్వరుడు లేడు, ఏమి లేదు, భగవంతుడు లేడు, ఏమి లేడు అన్న భావాన్ని ఒక్కొక్కసారి మనకది కల్పిస్తుంది అన్నమాట. అలాంటి లక్షణం కలిగినటువంటిదే ఈ మాయ. అంతేకాదు ఈ జగత్తంతా శూన్యం. భార్యాభర్త లేరు, భోగభాగ్యాలు లేరు, ధనధాన్యాలు లేవు, ఇవన్నీ లేవు. మనకు కనిపించేటువంటిది కూడా ఇవన్నీ నిజం కావు అనేటువంటిది మనకి ఒక రకమైనటువంటి భ్రాంతిని మనకి కలిగజేస్తుంది అనమాట ఈ మాయ అనేటువంటిది. కానీ ఒక రకంగా మనం చూస్తే ఇవన్నీ లేవా? భార్య ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, భోగం ఉన్నది, ధనం ఉంది, ధాన్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఎదురుగుండా మనకు కనిపిస్తున్నా కానీ అవన్నీ కూడా లేవు అనేటువంటి భ్రమను లేవు అనేటువంటిది మనకు కలిగి చూస్తుంది అనమాట. ఇది అంటే ఈ దేహం ఎప్పుడు ఏదో ఒక రోజున రాలిపోయేటువంటిది. ఈ ధనం ఏదో ఒక రోజున వస్తుంది, ఏదో ఒక రోజున పోతుంది. కనుక అది కూడా శాశ్వతమైనటువంటిది కాదు. కనుక ఈ అశాశ్వతమైనటువంటివి అని మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నామంటే వాటి మీద మనం ఎక్కువ మక్కువ చూపించుకుంటున్నాం. ఆ మక్కువ చూపించుకుంటామే మనకి మాయా స్వరూపం. ఇవన్నీ కూడా ఇప్పుడు ధనం ఉన్నది. పూర్వకాలం సృష్టి బిగింపులు ధనం ఉన్నదా? లేదు. కానీ ఇది మనం సృష్టించుకుంది. ఈ మనం ఉదాహరణకు నేను చెప్తున్నాను. ఈ ధనం అనేటువంటిది ఏంటంటనమాట, ఇది మనిషి బతకటానికి కావాలి, ఎంతో కొంత కావాలి. కానీ అదేంటిదనమాట, దానికి కోరికలు, కామములు ఎక్కువ పెరిగిపోతున్నాయి అనమాట మనుషులు రోజుకి. ఆ పెరిగిపోవటం వల్ల నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటివి పెరిగిపోయి అవి ఏంటన్నమాట, నాకు అది కావాలి, ఇది కావాలి, అంతా నాది, అన్నీ నేను, నాదే కావాలి, నాకే కావాలి అనేటువంటి భావంతో ఉండిపోయి అంతే ఏం చేస్తున్నాడు అనమాట, ఇంకా ఏదో పరుగులు పెడుతున్నాడు అనమాట అర్జన కోసం. తన అర్జన కానీ ఏదైనా కానీ వాటిని అర్జించాలి అనేటువంటివి అని మనిషి ఒక తపన పరుగు పడుతున్నాడు అనమాట. ఆ తపన ఎలా ఉంటుందంటే ఎడారిలో ఎండమావుల కోసం పరిగెత్తినట్టు ఉంటుంది అనమాట. అలాగే సూర్య యొక్క కాంతి పడినప్పుడు ముత్యపు చెప్పులు కూడా వెండిలాగా మెరుస్తుంటాయి. అలాగని చెప్పి అది వెండి అని మనం చెప్తామా, వెండి వస్తువు అని చెప్తామా? చెప్పలేం కదా. కానీ అది సత్యమైందా? కాదు, అసత్యమైంది. కానీ
మనం ఏం చేస్తున్నాం అనమాట, అవి సత్యంగా కనిపించటం కూడా అది సత్యం కానిదైనా గానీ, అసత్యమైనదన్నా గానీ సత్యంగా కనిపించటం వల్ల అదే మాయా ప్రభావం అని మనం చెప్తున్నాం అనమాట. అలాగే మనం సృష్టించుకున్నటువంటి వస్తువులు గాని ధనంగా, ఉదాహరణకు ధనం అని చెప్తున్నాను. ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్న వాటి కోసమే మనం ఒక్కొక్కసారి మన అవసరాల కోసం పరిగెత్తాల్సిన అవసరం వస్తుంది. కనుక ఎందుకని అంటే మనం ఈ జగత్తులో ఉన్నాము, ఈ జగత్తులో పుట్టాము, జీవనం సాగిస్తున్నాం గనక దాని యొక్క ప్రభావానికి ఇదంతా కూడా మనకేంటనమాట మాయా యొక్క ప్రభావము అనేటువంటిది మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ జగత్తంతా కూడా మిథ్య అని ఆర్యోక్తి. ఇది సత్యమైనది కాదు. ఏదో ఒక రోజున లయమైపోవాల్సిందే. సృష్టి లయమైపోవాల్సింది. చరాచర జీవరాశులన్నీ కూడా లయం అవ్వాల్సింది, నశించిపోవాల్సింది అని మనం చెప్పుకున్నాం అనమాట. ఎప్పుడో ప్రళయం వస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు మనం ఇవన్నీ కూడా పరమాత్మలో కలిసిపోతాయని మనం చెప్పాం. ఇదంతా కూడా కలిసిపోతాయని మనం చెప్పినప్పుడు ఇదంతా అంటే అసత్యమైనదే కదా! నశించిపోయేది ఇది కూడా సత్యమైనటువంటిది కాదు కదా! కానీ మనం ఏం చేస్తాం అనమాట, ఓహో! మనం ఇక్కడ ఈ జగత్తులో నాది, ఈ జగత్తులో ఉండాలి, మనం ఉండాలి అనేటువంటిది ఒక రకమైనటువంటి మనం ఎఫెక్షన్ పెంచుకుంటున్నాం అన్నమాట. అలాగే ఈ దేహం అసత్యమైనట్టు ఈ దేహం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆడిపోవాల్సిందే. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ శరీరం నాది, దీనికి మెరుగులు దిద్దుకోవాలి, నాకు అది కావాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి అనేటువంటివి ఒక రకమైనటువంటి భేష మనకి దాని మీద మోహాన్ని పెంచుకుంటాం అనమాట. అంటే కోరికను పెంచుకుంటున్నాం అనమాట. ఆ మోహం లేదా కోరిక లేనటువంటి పెంచుకుంటానే మనం మాయా ప్రభావంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఈ మాయ, ఈ పరమాత్మ అనేటువంటి పరమాత్మ స్వరూపం మనలోనే ఉన్నది అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎలాగా ఈ పరమాత్మ అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరంలోకి పరమాత్మ బ్రహ్మరంధ్రం గుండా మనలో ప్రవేశించాడు అని మనం చెప్పుకున్నాం. అలా మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం తెలుసుకోలేకపోవటం ఏంటి? ఈ దేహాత్మకమైనటువంటి మన ఆత్మ, జీవాత్మ, పరమాత్మ మనలోనే ఉన్నాడు అని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుచేత? దానికి కారణం మాయ అవుతుందన్నమాట. ఈ మాయా ప్రభావం వల్ల అనేకమైనటువంటి లక్షణాలు మనకి సమకూరుతున్నాయి కనుక, ఆ లక్షణాల వల్ల ఇంద్రియాలకు సంబంధించినటువంటి, ముఖ్యంగా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఒక దుర్గుణాలు అనుకోండి, ఏవైనా అనుకోండి, దానికి అపేరు పెట్టినా అవన్నీ కూడా మనకి సంక్రమించటం వల్ల మనం ఆ పరమాత్మని మనలో ఉన్నటువంటి పరమాత్మను మనమే తెలుసుకోలేకపోతున్నాం. ఎప్పుడు పోతుంది? ఆ విధంగా ఏంటనమాట, ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి ఆ మధ్యలో ఒక మాయ అనేటువంటిది ఉందనమాట. కానీ మనకు అర్థమవుతుంది. కనుక అదేంటనమాట, ఒక పరదా లాంటిది, ఒక తెర లాంటిది. అంటే ఒక తెర ఉందనుకోండి, ఆ పక్కన ఏమున్నదో మనకు తెలియదు, ఈ పక్కన ఉన్నవాడికి తెలియదు, ఈ పక్కన ఏమున్నదో ఆ పక్కన ఉన్నవాడికి తెలియదు. కనుక అట్లాగే ఈ పక్క దాన్ని ఇద్దరు ఒకరినొకరు తెలియాలి, ఎవరెవరు ఏంటి తెలియాలి అనేటువంటి అంటే ఆ పరద తొలగిపోవాలి. అంటే ఆ తెర తొలగిపోవాలి. ఆ తెర ఎలా తొలగాలి? ఈ మాయ అనేటువంటి పొర మనం తొలగాలి అంటే ఎలా తొలగాలి అంటే ఒక జ్ఞానం వల్లనే అది సాధ్యపడుతుంది. అంటే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. జ్ఞానపూర్వకంగానే అది తొలుగుతుంది తప్ప వేరే విధంగా మనకి తొలగదు అనేటువంటిది చెప్తున్నమాట. అంటే మనం ఏం చేయాలన్నమాట, ఇంద్రియాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే మనకు దుర్గుణాలు అని మనం చెప్తుంటామో అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. అవి తొలగించుకోవటానికి మనకి చెప్తున్నటువంటి మార్గం ఏంటంటే జ్ఞాన మార్గము, యోగ మార్గము, ధ్యాన మార్గం. వీటి వల్ల మనము వాటిని ఆ దుర్గుణాలను తొలగించుకుంటాము. ఆ దుర్గుణాలను ఎప్పుడైతే తొలగించుకుంటామో మనసు నిష్కలమవుతుంది. ఎప్పుడైతే మనసు నిష్కలమవుతుందో అప్పుడు మనకి ఈ జీవాత్మకి ఆ పరమాత్మకి మధ్య ఉన్నటువంటి ఆ మాయకు సంబంధించినటువంటి ఆ తెర అనేటువంటిది మనకి అది తొలగిపోతుందన్నమాట. అప్పుడు మనకి ఆ పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుందన్నమాట. ఇప్పుడు ఒక నీటి గుంట ఉన్నది. ఆ నీటి గుంటలో నాచు ఉంది. ఆ నాచు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా నీటిని కనుక మనం చూసినట్టయితే అదేమవుతుంది, ఆ నాచు దూరంగా వెళ్ళిపోతుంటుంది. అలాగే ఇప్పుడు అదేమవుతుంది, మళ్ళీ కొంచెంసేపు అయ్యేసరికల్లా మళ్ళీ నాచు వచ్చేస్తూనే ఉంటుంది.
అంటే ఆ నాచు ఎప్పుడైతే వచ్చేస్తుందో మళ్ళీ అదేంటి మనం ఇప్పుడే కదా తోసేసాం మళ్ళీ వచ్చేస్తుంది అని అనుకుంటాం మనం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ నాచును మనం పూర్తిగా ఆ నాచు అంటే ఇక్కడ మాయ అనమాట. ఈ మాయను మనం ఎలా తొలగించేసుకోవాలి? నిరంతరము మనం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలన్నమాట. వేదాంత సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ సజ్జనుల యొక్క సాంగత్యాన్ని మనం ఎప్పుడైతే మనం పెంచుకుంటూ వాళ్ళలో ఉండేటువంటి మంచిని, వాళ్ళు ఆచరిస్తున్నటువంటి పద్ధతుల్ని, ధర్మాధర్మాలని, మన ఒక మార్గాన్ని ఇవన్నీ కూడా మనలో ఏంటాయి అంటే ధ్యాన మార్గం, ధ్యాన తపో మార్గము ఇవన్నీ కూడా మనకేం చేస్తాయన్నమాట, మనలో జ్ఞానాన్ని పెరగటానికి సహాయపడతాయి. కనుక ఆ జ్ఞాన మార్గాన్ని మనం వెళ్ళటానికి ఈ సాధు సజ్జన సాంగత్యం అనేటువంటిది మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ సజ్జన సాంగత్యం అనేటువంటిది మనం మానేసామనుకోండి, అది మానేసినప్పుడు మళ్ళీ అది మామూలే. ఆ మాయ అనేటువంటిది మళ్ళీ మాయ మనకి ఆక్రమిస్తూనే ఉంటుంది. మళ్ళీ మనం మామూలేనమాట. మళ్ళీ రొటీన్ లైఫ్. మళ్ళీ విషయానికి మనకి ఈ లోకానికి సంబంధించినటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఆ లక్షణాలన్నీ కూడా మళ్ళీ సంక్రమించి మళ్ళీ మామూలే. అలాంటిదన్నమాట. ఒక రకంగా ఈ ఇలాంటి దాన్ని మనం ఈ మాయ అనేటువంటి దాన్ని మనం తీసుకోవచ్చు అనేటువంటిది తొలగించుకోవచ్చు అని మనం చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఒక నిద్రపోతున్నాం మనం. నిద్రపోయినప్పుడు ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఈ మాయా ప్రభావం వల్ల మనకి ఏమైనా హాని ఉన్నదా అంటే మనకి హాని ఉండకపోవచ్చు. ఎట్లాగంటే పాము ఉన్నది. పాము కూరలో విషం ఉంటుంది. అలాగే తేలు ఉంది. తేలుకి తోకలంటే కుండెంలో విషం ఉంటుంది. ఆ విషము అనేటువంటిది వాళ్ళల్లో ఉన్నా అవి వాటి వల్ల వాటికి వచ్చిన నష్టం ఏం లేదు. కానీ ఆ జంతువులు ఎవరైనా కుట్టినప్పుడు వాళ్ళకి నష్టం కలుగుతుంది. అలాగే ఈ మాయా ప్రభావం వల్ల వాళ్ళకి నష్టం లేకపోవచ్చేమో గాని దాని ప్రభావం వల్ల ఎదుటి మనిషికి నష్టం కలిగేటువంటివి అంటే నష్టము అంటే బాధ అనేటువంటివి కలగటానికి అవకాశం ఉందన్నమాట. కనుక మనము నిద్రపోతున్నాము. మనం నిద్రపోతున్నాం అనుకోండి. నిద్రపోయినప్పుడు అనేక రకాలైనటువంటి కళలు వస్తుంటాయి. ఆ కళల్లో అనేక రకరకాలైనటువంటి అనుభూతులు కలుగుతుంటాయి. అనుభవాలు కలుగుతుంటాయి. అవన్నీ కూడా నిజమా? అంటే మెలకు వచ్చేసరికల్లా అవన్నీ ఏంటనమాట, అవన్నీ కూడా మనకి ఏమి అనిపించవు. కనుక అదొక భ్రాంతి. ఆ భ్రాంతినే మనం మాయ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. భ్రాంతి కలగటాన్ని మనం మాయ అని కూడా మనం అనుకోవచ్చు అనమాట. దాన్ని కూడా ఒక రకమైనటువంటి స్వప్న భ్రాంతి అంటాం దాన్ని. స్వప్న భ్రాంతి అంటారనమాట. కనుక ఆ స్వప్న భ్రాంతిని అంటే ఈ మాయ అనే దాన్ని మనం తొలగించుకోవాలి. దానికి మార్గాలు వెతుక్కోవాలన్నమాట మనం. ఇక ఈ మాయ అనేటువంటిది ముఖ్యంగా 2 విధాలుగా ఉంటుందన్నమాట. ఒకటి విద్యామాయ అనేటువంటిది, రెండవదేమో అవిద్యామాయ అనేటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఈ విద్యామాయ అనేటువంటిది అన్ని 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఈ విద్యామాయ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి వివేకము, రెండవటువంటిది వైరాగ్యం. ఈ విద్యామాయ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా వివేకం కలిగి, విచక్షణ జ్ఞానం కలిగి, వాళ్ళు అది మంచిది, ఇది చెడు అనేటువంటి ఆలోచించగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళల్లో ఏంటంటే వైరాగ్యం. ఇదంతా కూడా పరమేశ్వర ప్రసాదితమే. కనుక ఆ పరమేశ్వరుని ఆశ్రయిద్దాము. ఇదంతా కూడా మనకు కనిపించేటువంటి ఇదంతా కూడా మిథ్య అనేటువంటిది అనుకుంటూ పరమేశ్వరుని ఆశ్రయించడం అనే దాన్ని మనం విద్యామాయ అనేటువంటి అనుకోవచ్చు అనమాట. ఇక అవిద్యామాయ. అవిద్య అంటే మనం జనరల్గా అజ్ఞానం అని మనం చెప్పుకుంటాం. దీన్ని మనకు సంబంధించిన కామక్రోధ మొదలోభాలు అనేటువంటివి వాటిని ఇది నాది నీదు అనేటువంటి అహంకార బుద్ధి ఇవన్నీ కూడా కలిగి చరించటాన్ని మనం అవిద్య. దానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి మాయని, భ్రాంతిని మనం విషయ
విషయాలకు సంబంధించిన ప్రవర్తించడాన్ని మనం అవిద్య మాయ అనేటువంటిది అనుకోవచ్చు అనమాట. ఇక విద్యామాయ అంటే జ్ఞానం ఎప్పుడైతే మనకు పెరిగిందో అప్పుడు అజ్ఞానం అనేటువంటిది ఆటోమేటిక్గా పోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం అనేటువంటిది మనలో ఉన్నదని తెలుసుకున్నామో జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ జ్ఞానం పెంచుకుంటాం అనేటువంటిది మనం చేసినప్పుడు అది మనకి ఏంటి అంటే మనకు మనంగా దాన్ని తెలుసుకోలేము. కనుక మనకు ఒక గురువు ఉండాలన్నమాట, ఒక సద్గురువు అనేటువంటి వాడు ఉండాలి. ఇదిగో ఇది మాయా ప్రభావం నాయన, ఈ మాయా ప్రభావం వల్ల నువ్వు ఇలా ప్రవర్తిస్తావు, నువ్వు ఇలా చేస్తావు అని మనకి చెప్పగలిగినటువంటి మార్గదర్శి కావాలి. ఆ మార్గదర్శి కూడా సద్గురువు అయి ఉండాలి. ఆ సద్గురువుని కనుక మనం ఆశ్రయిస్తే ఆయన మనకి ఇదిగో నువ్వు ఈ మార్గంలో వెళ్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఈ మాయ అనేటువంటి దాన్ని నువ్వు మాయా ప్రభావానికి లోపడకుండా ఈ విధంగా నీవు జీవనం సాగించగలవు, మోక్ష మార్గాన్ని పొందగలవు అనేటువంటిది మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ విషయంలో మనకి మాయా మశ్చీంద్రుడు అనేటువంటి గురువు గారి యొక్క ఆయన శిష్యులు, ఆయన ఒక మంచి ఉదాహరణ అనమాట. శిష్యుల్ని ఎలాగా మనకి మంచి మార్గంలో ఆయన ఉపదేశాన్ని ఆయన శిష్యుడు గోరఖనాథ్, ఆ గోరఖనాథ్ గురువుని గురు బోధనలు విని ఆయన ఎలా ప్రవర్తించాడు అనేటువంటిదే దీనికి మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఒక మనిషిలో అజ్ఞానం అనేటువంటిది తొలగిపోతుందో ఆ అజ్ఞానం తొలగినటువంటి మనిషి పరమేశ్వరుని ఒక అచేతనమైనటువంటి ప్రకాశమతంలో ఉద్భవిస్తుంది అనమాట. ఎలాగంటే పరమేశ్వరుడు ఒక 1000 సూర్యుల కన్నా ఎక్కువ ప్రకాశం ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రకాశంతో పరిపూర్ణమైనటువంటి శిష్యుడు ఆ విధంగా ప్రకాశిస్తుంటాడు. అంటే మాయ తొలగి ఆ విధంగా ఉండేటువంటి శిష్యుడు, ఆ విధంగా సాధకుడు ఆ విధంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పరమేశ్వరుడు అనేటువంటి ఒక పరమేశ్వరుడు మనం ఒక సూర్యుడు అనుకుందాం. సపోజ్ ఒక మనకు ఆకాశంలో మనకు సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు కనుక దానికి ఒక మేఘం అడ్డొచ్చింది అనుకోండి. ఆ మేఘం అడ్డేస్తే ఏమవుతుందనమాట, దాని యొక్క ప్రభావం కొంచెం తగ్గుతుంది అనమాట. అంటే సూర్యకాంతి యొక్క దాని యొక్క కాంతి మనకు చేరటం తక్కువగా చేరుతుంది అనమాట. అలాగే ఎప్పుడైతే ఆ మేఘం విడిపోతుందో మళ్ళీ ఆ సూర్యకాంతి పూర్తిగా మన మీద పడుతుంది అనమాట. అలాగే ఇక్కడ పరమేశ్వరుడు అనేటువంటి సూర్యుడిని ఈ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడని మనం అనుకుంటే ఒక చిన్న మేఘం, మాయా అనేటువంటి మేఘం మన కళ్ళకి కప్పేస్తుంది అనుకోండి సపోజ్. అప్పుడు ఏంటనమాట, మనకి దాని యొక్క అనుభవాలు మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ అలా అంటే ఆ పరమేశ్వరుని యొక్క సాక్షాత్కారం మనం పొందలేము అని మనటువంటి వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ మేఘం పక్కకు తప్పుకుందో ఆ మేఘమే మనకి ఇక్కడ అజ్ఞానం అనమాట. ఆ అజ్ఞానం అనేటువంటి మేఘం పక్కకు తప్పుకుందంటే ఆ మాయ పక్కకు తప్పుకుందనుకో, ఆ తప్పుకున్నప్పుడు మనలో కాంతి జ్ఞాన ప్రకాశాన్ని మనలో వెలిగి అజ్ఞానము అనేటువంటి చీకటి మనలో నుంచి విడిపోతుంది. ఈ విధంగా మనము ఈ జ్ఞానము అనేటువంటి ఖడ్గం చేత మనం ఈ మాయని ఛేదించి పరమేశ్వర సాక్షాత్కారాన్ని మనం పొందటానికి అవకాశం ఉన్నది. కనుక పరమాత్మ స్వరూపుడైన మీ అందరూ కూడా ధ్యానం చేసుకొని మీలో ఉండేటువంటి ఒక జ్ఞానకాంతిని మీరు కూడా పెంపొందించుకోవాలని ఆశిస్తూ ఇప్పుడు అందరికి అన్మ్యూట్ చేస్తాను. పర్మిషన్
మీరు ఇప్పుడు కావాలంటే అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్లు ఉంటే అడగొచ్చండి. సార్ ఈరోజు ఎందుకో చాలా డిస్టర్బెన్స్ వచ్చిందండి వీడియో. మరి నాకే ప్రాబ్లమా లేకపోతే? హలో సార్. మాకైతే రాలేదండి, మరి వేరే వాళ్ళకి అయితే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది మధ్య మధ్యలోను. మరి అదే అంటే బహుశా మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదైనా తక్కువ ఉంటుంది. అంతేనంటారా? సరే సార్, థ్యాంక్. ఎందుకంటే ఇక్కడ క్లారిటీగానే ఉంది, నాకు క్లారిటీగా వచ్చింది. మధ్య మధ్యలో మిస్ అయిపోయానండి నేను, అందుకుని. సరే అండి, ఇది కానీ కొన్ని వారాల తర్వాత ఎన్ని మన యూట్యూబ్ లో పెడతా ఉండే అదే సరే, అలాగే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. సాగర్ గారు, ఈ మాయా దాంట్లో వికారాలు అంటే అన్ని అవికారాలేనా అండి? మంచివంటూ ఏమి ఉండవా? ముఖ్యంగా స్ట్రెస్ చేస్తున్నది మనలో వికారాల గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను అనమాట. అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుంటా, అజ్ఞానం కలిగించేవే నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను అనమాట. ఇప్పుడు ఓకే ఓకే, అవి తొలగించుకుంటే మనం జ్ఞానజ్యోతి మనలో ఉంటుంది కనుక, జ్ఞానం వస్తుంది కనుక, మనసుకు సంబంధించినటువంటి వికారాలను తొలగిస్తే ఆటోమేటిక్ గా మనకు జ్ఞానం లభిస్తుంది, మనసు ప్రశాంతత కలుగుతుంది. సర్లే అమ్మ అయితే. అది ఆ ఉద్దేశంతో నేను అవే స్ట్రెస్ చేశాను అన్నమాట ఎక్కువ. ఓకే ఓకే. అంటే ఈ వికారాల్లోంచే మనకి జ్ఞానం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, అంటే అట్లా ఏమన్నా ఉంటుందా అని? వస్తుంది కదా, ఎప్పుడైతే మీరు ఆ వికారాన్ని తొలగించుకుంటారో ఆటోమేటిక్ గా మీకు సాకారం లభిస్తుంది అన్నమాట. అది సో కంపల్సరీ మాయనే మనం అంటే జయించడానికి ప్రయత్నం చేయాలి. మాయను జయించడానికి ప్రయత్నం చేయాలి. అని జయించడం సులభం కాదు, అంత సులభం కాదు. కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నంగా మనం చేయక తప్పదు. ఆ చేసినప్పుడు ఎంతవరకు సబలీకృతమైనటువంటిది ఆ పరమాత్మే మనకు దారి చూపిస్తుంది. అది ఓకేనండి. అది మన సాధన మీద, మనం చేసుకున్నటువంటి, మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకనే సాధు సజ్జన సాంగత్యము అని అన్నాను కదా. మహాపురుషులతోటి మనం ఎప్పుడైతే మన సాంగత్యం పెంచుకుంటామో, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ జీవన శైలి ఉన్నది అనేది తెలుసుకుంటే మనం దాన్ని బట్టి కూడా మనం కొంత అవగాహన అవుతుంది అనమాట, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు అని. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే, మాయను తొలగించుకుంటాము అనే దానికన్నా కూడా ఇంద్రియానికి సంబంధించినటువంటి దుర్గుణాలను తొలగించుకుంటే బాగుంటుంది అని మనం అలా ప్రారంభిస్తే బాగుంటుంది. ఆటోమేటిక్ గా మాయ అనేటువంటిది ఎలిమినేట్ అయిపోతుంది. అది అందుచేత ఎక్కువ మందికి ఎవరు చెప్పినా ప్రశ్నలు ఏం చెప్తూ ఉంటారనమాట, ఇగో మనోవికారాలను తొలగించుకోండి, ఈ అరిషడ్ వర్గాన్ని జయించండి అని చెప్తారు, కానీ మాయను జయించండి అని చెప్పరు. కనుక అరిషడ్ వర్గాన్ని జయిస్తే ఆటోమేటిక్ గా మాయ అనేటువంటిది తొలగిపోతుంది. ఎప్పుడైతే మాయను తొలగిపోతుందో అప్పుడే మనకి పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. అది బేసికలీ మాయ అనేది ఉంటుంది, అంటే దాన్ని తొలగించుకోవడం అనేది మిగతా వాటి పట్టు ఉంటుంది, లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా మనసుతోటి లింక్ అయి ఉంటాయి. ఈ మాయ అనేటువంటిది కూడా మనసుకు లింక్ అయి ఉంటుంది. కనుక ఈ లింక్ ఎప్పుడైతే ఉంటుందో వాటికి మూడింటికి లింక్ ఉంటుంది. ఈ మూడింటికి లింక్ ఉన్నప్పుడు ఏదో ముందు ఒక ప్రయత్నం అయితే చేయాలి కదా. డైరెక్ట్ గా మనం మాయను తొలగించుకోలేము. ఎందుకంటే ఆ మాయ అనేటువంటిది కూడా ఇంద్రియాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కనుక వాటికి సంబంధించినటువంటి గుణాలను తొలగించుకుంటే ఆటోమేటిక్ గా మిగతా మనసు మన మాట వింటుంది. ఎప్పుడైతే మనసు మన మాట వింటుందో అప్పుడు మాయ అనేటువంటి ఆటోమేటిక్ గా తొలగిపోతుంది. అది మన సాధన అంతా ఆ ఇంద్రియాలు మనోవికారాలు పోవడానికి పెట్టాలి. అదే అక్కడే స్ట్రెస్ చేయాలి మనం. అంతేగాని డైరెక్ట్ గా మాయ మీద కాదు, డైరెక్ట్ గా మనసు మీద కాదు. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట.
ఓకే. అది. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? సరే సార్ గారు అయితే స్వస్తి పలికించండి. సర్వే జనా సుఖినో భవంతు, విశ్వశాంతి వర్ధతును గాక. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.